అందరికీ నమస్కారం అండి. నేను మీ యామా మురళీ గౌడ్. ఇటీవల మోంతా తుఫాను మన రాష్ట్రం మీదకి విరుచుకుపడుతున్నటువంటి తరుణంలో అధికారులు, ప్రజాప్రతినిధులైతేనేమిండి, ముఖ్యంగా అధికారులు ఆ మోంతా తుఫాను బారిన పడకుండా ప్రజలను కాపాడుతూ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా వాళ్ళు నిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసినటువంటి ఘనత, అదేవిధంగా ఆ ప్రజల్ని చైతన్యవంతులు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం అనేది నిజంగా చాలా ఆనందదాయకమైన విషయము. ఈ సందర్భంగా ఈ మోంతా తుఫాను సందర్భంలో ఇళ్ళకి సైతం వెళ్లకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ పనిచేసినటువంటి ప్రతి ఒక్క అధికారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క అధికారుల చేత నిరంతరం పర్యవేక్షణ చేపిస్తూ తను సైతం నిద్రాహారాలు మాని అధికారులకి సూచనలు, సలహాలు చేస్తూ ముందుకు నడిపించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఈ తుఫాను బారిన పడకుండా ప్రజలను కాపాడిన విధానం నిజంగా అద్భుతం. మరొక మారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ, ఇక విషయంలోకి వెళ్తే మీరు చూస్తూనే ఉన్నారు సోదరులారా, ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం. ఇది వచ్చేసి ఒక పైలాన్ ప్రాజెక్ట్. ఎక్కడంటే ఇది అమరావతి ప్రాంతంలోని నీరుకొండలు. అమరావతి ప్రాంతంలో నీరుకొండలో ఎన్టీ రామారావు గారి 600 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం ఒక డిపిఆర్ సిద్ధం చేసింది. 600 అడుగు ఎత్తు, దాని వ్యయం 1200 కోట్లు. ఈ 600 అడుగుల్లో కూడా కొండ ఎత్తు 200 అడుగులుంటే 100 అడుగులు వచ్చేసి ఒక మ్యూజియం లాగా తయారు చేసి మిగతా 200 అడుగుల ఎత్తులో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలి, 1200 కోట్ల రూపాయల ప్రజాధనంతో అని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఏమండి, ఎన్టీ రామారావు గారు గొప్ప మనిషి, అవునన్నా కాదన్నా. రాజశేఖర రెడ్డి గారు గొప్ప మనిషి, అవునన్నా కాదన్నా. మేము దాన్ని ఏమి వ్యతిరేకించట్లేదు. వాళ్ళు ప్రజలకి మంచి చేశారు. ఎస్, వాళ్ళకన్నా గొప్పగా పనిచేసిన మహానీయులు మీకు కనబడటం లేదా ఈ ప్రభుత్వానికి? వీరికన్నా జాతి కోసం, సమాజం కోసం పోరాడినటువంటి ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. మరి వారిని ఎందుకు మీరు గుర్తుంచుకోవట్లేదు? మీ పార్టీ అధినాయకుడు విగ్రహాలు పెట్టాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది కూడా ప్రజాధనాన్ని 1200 కోట్ల రూపాయలు మీరు వెచ్చించి దానికి పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏం మీరు పెట్టాలంటే మరి రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతంగా ఉన్నటువంటి మా బీసీల మహనీయుల విగ్రహాలు ఎందుకు పెట్టకూడదు? మీరు పెడుతున్న 1200 కోట్ల రూపాయల్లో 1200 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు ఈ బీసీ జనాభా వచ్చేసి ఇంటి పన్ను, కరెంటు పన్ను, ఆ పన్ను, ఈ పన్నుల రూపంలో కట్టిన 600 కోట్ల రూపాయలతోనేగా మీరు కడుతుంది. ఏం మా మహనీయుల ఫోటోలు విగ్రహాలు పెట్టడానికి మీకు చేతులు రావట్లేదా? ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు? వృధా చేస్తూ ఉన్నారు. మీరు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకోవాలనుకుంటే ఎస్ పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి. లేదు, ఆ 1200 కోట్ల రూపాయలతో దగ్గరగా వచ్చేసి దగ్గర మనం 1000 కోట్లతో 4 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు. 4 మెడికల్ కాలేజీలు కడితే అందులో సంవత్సరానికి 100 మంది విద్యార్థులు, వైద్య విద్యార్థులు బయటకు వస్తారు. అవసరమైతే మీరు ఆ కాలేజీలో పెట్టండి ఎన్టీ రామారావు గారి విగ్రహం. వారిని నిత్యం స్మరిస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు కేవలం నీరుకొండలోనే పెట్టాలనే ఉద్దేశము నిజంగా చాలా మంది బీసీల యొక్క మనోభావాల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి చర్య. మీకు 1200 కోట్ల రూపాయలంటే ఆషామాషిగా ఉందే? ఏం మీ పార్టీ అధినాయకుడే కదా, మీ పార్టీ ఆలోచన చేసి మీ పార్టీలో నాయకులు మీరు పెట్టుకోలేరా? ఇది ప్రజాధనం తీయాలా? రాష్ట్ర ప్రభుత్వం ఎంత లోటు బడ్జెట్లో ఉన్న సంగతి తెలీదా మీకు? ఎట్లా పోతున్నారండి? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే రైట్స్ మీకు ఎవరిచ్చారు? అడిగేవాడు లేడనా? ఎవడబ్బా సొమ్ము ఇది? 1200 కోట్లు ఎవడబ్బా సొమ్మని కడుతున్నారు మీరు? ఏం మీరు కట్టాలనుకుంటే మా మహనీయులు, మా బీసీ మహనీయులే కనపడలేదా మీకు? ఏం మా మహనీయుల కన్నా పెద్ద గొప్పడా ఏంటి ఎన్టీ రామారావు గారు? చూడండి, కవయిత్రి మొల్లా గారు
ఏ ముల్లగారి విగ్రహం పెట్టడానికి మీకు చేతులు రావటం లేదా? మహాత్మా జ్యోతిరావు పూలే గారు బహుజనుల దిక్సూచి, అంబేద్కర్ గారి గురువు, ఈయన విగ్రహం పెట్టడానికి మీకు చేతులు రావడం లేదా? కర్పూర్ ఠాకూర్ గారు, ఈయన విగ్రహం పెట్టడానికి మీకు చేతులు రావట్లా? వాల్మీకి మహర్షి, ఈయన ఈయన విగ్రహం పెట్టడానికి కూడా మీకు చేతులు రావట్లేదా? ఎటు పోతున్నామండి? బిపి మండల్ గారు, మరి రాష్ట్రంలో వచ్చేసి విద్య రాజకీయం వీటిల్లో దాదాపు 27% రిజర్వేషన్ ఈరోజు అందుకుంటామంటే ఆ త్యాగమూర్తి ఫలాలే. మరి ఇలాంటి మా పెద్దల విగ్రహాలు పెట్టడానికి మీకు చేతులు ఎందుకు రావట్లేదు, మనసులు ఎందుకు రావట్లేదు, మా డబ్బులు ఎందుకు అనవసరంగా వేరే దాని మీద వాడుతూ ఉన్నారు? ఏమండి, మా మహనీయులకి ఏం తక్కువ? మా మహనీయుల విగ్రహాలు కాకుండా మీరు ఎవరెవరో పెడతా, ఎన్టీ రామారావు గారికి పెడతా ఉంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఆలోచించేయండి. మా చాకల ఐలమ్మ గారి విగ్రహం ఎందుకు అనుకోవట్లేదు? మా ఒడ్డే ఓబయ్య గారి విగ్రహం ఎందుకు అనుకోవట్లేదు? అంటే వీళ్ళు బీసీలకు చెందిన వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, వీళ్ళ విగ్రహాలు ఎప్పుడు మేము చూడాలా? మేం చెప్పింది శాసనం, మేం పెట్టిన విగ్రహాలే వీళ్ళు చూడాలి అనే ఒక కర్కశమైన ఆలోచన. అంటే మీ యొక్క విధానాలు, మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు ఈ బహుజనుల మస్తిష్కాల్లో ఎక్కించి వీళ్ళని మొద్దుబారిన బుర్రలాగా తయారు చేసి ఓటు బ్యాంకుగానే మీ దగ్గర ఉంచుకోవాలనే ఆలోచనలు ఎంత క్రూరత్వంగా ఉన్నాయి. బహుజన బిడ్డలారా, బీసీ బిడ్డలారా, ఆలోచన చెయ్యండి. జరుగుతున్న పరిణామం చూడండి. మన బీసీ మహనీయుల విగ్రహాలు పెట్టడానికి వీళ్ళకి చేతులు రావట్లేదే? సరే, ఇవన్నీ వదిలేసేయండి. మీరు ఘనంగా పూజిస్తున్నటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఇటీవలే మీరు వారి జయంతిని కూడా అఫీషియల్ గా నిర్వహించారు. మరి ఈయన విగ్రహం పెట్టొచ్చుగా మీరు? ఈయన విగ్రహం పెట్టొచ్చు కదా? మొన్నటికి మొన్న ఆయన జయంతిని మీరు అఫీషియల్ గా నిర్వహించి 15 రోజులు గడవక ముందే ఆయన తెచ్చిన జీవోకు తూట్లు పొడిచి వారిని అవమానించారు. అంటే బీసీల తాత్కాలిక ఆనందం కోసం కంటి తుడుపు చర్యలు చేస్తూనే ఒకవైపు, ఇంకోవైపు వెనుపోటు పడవటం. ఇది మా బీసీ మహనీయులు ఏం తక్కువ? మా బీసీ మహనీయుల విగ్రహాలు నడి రోడ్డు మీద డివైడర్ల మధ్య దుమ్ముకు ధూళికి పక్షుల యొక్క రెట్టల మీద ఇదవుతా ఉన్నాయి. మీ విగ్రహాలు మటుకు, మీ యొక్క పార్టీ అధినేతల విగ్రహాలు ఎక్కడుంటాయంటే 4 రోడ్ల కూడల్లో ఫౌంటైన్ల మధ్య, కార్పొరేషన్ వర్కర్ల యొక్క మంచి చెడ్డల మధ్య లైట్ల వెలుగులలో నిత్యం దగదగలాడుతూ ఉంటాయి మీ యొక్క నాయకుల విగ్రహాలు. మా నాయకుల విగ్రహాలేమో యాడ మూలన డివైడర్ల మధ్యలో దుమ్ము పడతా, ధూళి పడతా, కాకి రెట్టలేస్తా ఉంటాయి. ఏమండి ఇదేనా బీసీలకు మీరు చేసేది? ఓ బీసీ సోదరా, నీకే చెప్పేది, కళ్ళు తెరు. మీ నాయకులను ఎక్కడ పెడుతున్నారు చూడండి. మీ నాయకులు ఎక్కడ పెడుతున్నారు? తీసుకెళ్ళి వచ్చేసేమో డివైడర్ల మీద ఎడో చెత్త కుప్పల ఎక్కడ పెడుతున్నారు. అంతెందుకు, గుంటూరులో వచ్చేసి పూలే గారి విగ్రహం 5 రోడ్ల కూడలో రమేష్ హాస్పిటల్ దగ్గర ఉంటే అక్కడ సావిత్రిబాయి పూలే గారి విగ్రహం కావాలని ఎప్పటి నుంచో మన వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటే ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్ల. కానీ ఏదైనా కానీ పార్టీలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు వెంటనే ఆయన విగ్రహానికి ముందు ఎవరెవరో ఎమ్మెల్యేకి స్వాగతం అంట, ఎంపీలకు స్వాగతం అంట, ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు, ఈయన పుట్టినరోజు శుభాకాంక్షలు, మన విగ్రహాలు కనపడకుండా. ఏంటిది? చాలా ప్రభుత్వాలు, అంటే ఈ ప్రభుత్వం అయినా కానీ, గత ప్రభుత్వం అయినా కానీ విషయం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా విగ్రహాలు ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, తర్వాత ఎన్టీ రామారావు గారి. మరి బీసీల కోసం త్యాగాలు చేసిన మహానుభావులు ఎంత ఉన్నాయి? బీసీ సోదరా, నీకే చెప్పేది, ఆలోచన చెయ్యి. నిన్ను ఎక్కడికి తొక్కి పెడుతున్నారు చూడండి. నువ్వు ఒక ఓటు బ్యాంకు యంత్రంగానే మిగులుతున్నావు, కానీ నీ సామాజిక వర్గానికి కావాల్సిన అవసరాలు తీర్చే ఆలోచన కూడా చేయట్లేదు ఈ ప్రభుత్వాలు. గత ప్రభుత్వం అయినా కానీ, ఈ ప్రభుత్వం అయినా కానీ. దమ్మున్న బీసీ, నా బీసీలు చైతన్యంతో ఆలోచన చెయ్యండి. ఇలాంటి చర్యలని మీరు ప్రతిఘటించి మీ జాతి మహానుభావుల కోసం మీరు నిలబడకపోతే రాబోయే రోజుల్లో మీ జాతి మనుగడను కూడా వీళ్ళు ప్రశ్నార్థకంగా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసి ఇలాంటి వాటిని అడ్డుకోండి.
సొమ్మెవడిది సోకెవడిది? మీరు అంతగా విగ్రహాలు పెట్టుకోవాలనుకుంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ ఏదో ఉంది కదా, దాంట్లో పెట్టేసుకోండి. ప్రజాధనంతో చేయాల్సిన పని ఏంటండి? మొదటి దానికి మొదలు లేదు కానీ కడదానికి కళ్యాణం అంట. బీసీ కార్పొరేషన్కి నిధులు లేవు, గౌడ కార్పొరేషన్కి నిధులు లేవు, బీసీ కులాలకి నిధులు లేవు. విగ్రహానికి మటుకు 1200 కోట్లు. ఎవడబ్బా సొమ్ము అనుకుంటారా ఇది? సోదరులారా, బీసీ సోదరులారా, ఇది నా ఆవేదనతో కూడిన ఆవేశం. దయచేసి అర్థం చేసుకోండి. ఇది మనం వారిని వ్యతిరేకిస్తున్నామనే బాధ. ఎందుకు వ్యతిరేకిస్తున్నాము? ఏంటి ఆ బాధ? 1200 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తీసుకొచ్చేసి ఆ విగ్రహానికి పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళ నాయకుల్లో పెట్టేవాళ్ళు లేరా? మరి ప్రజాధనమే ఎందుకు పెట్టాలా? అంటే వాళ్ళ విగ్రహాలు అంతంత ఎత్తుల్లో మనం ఎప్పుడు కీర్తిస్తూ మన మస్తిష్కాల్లో ఉంచుకోవాలా? మన నాయకుల విగ్రహాలు నడి రోడ్డు మీద దుమ్ము ధూళికి కాకి రెట్ల మధ్య చూస్తూ ఉండాలా? ఆలోచన చెయ్యి నా విజ్ఞానవంతమైన నా బీసీ సోదర. టీడీపీలో ఉన్న, జనసేనలో ఉన్న, బీజేపీలో ఉన్న, వైసీపీలో ఉన్న, కాంగ్రెస్లో ఉన్న, అన్ని పార్టీలో ఉన్న నా బీసీ సోదరులారా, దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. నీ జాతి మహానుభావులకి ఈ పార్టీలు చేస్తున్న అన్యాయం ఏంటో గుర్తించండి. గుర్తించి మీ యొక్క అధినాయకత్వాన్ని ప్రశ్నించే తత్వం నీలో వచ్చిన రోజే నీ జాతికి మేలు చేకూరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం మిత్రులారా, వీళ్ళు ఇంత ప్రేమ ఇది కురిపిస్తున్న ఇల్లు గుంటూరులో వడ్డే ఓబన్న గారి విగ్రహం రెడీ అయిపోయి ఓపెనింగ్ సిద్ధంగా ఉన్న విగ్రహాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు? ఏ గాడిద అడ్డుకుంటుంది? అదేవిధంగా బీపీ మండల్ గారి విగ్రహం పెట్టేటప్పుడు ఎంత నానా యాగి చేసి మేమంతా రోడ్ల మీదకి ఎక్కి గొడవలు చేసి అరెస్టులు చేసే అయితే కానీ మీరు కనికరించరా? మా నాయకుల విగ్రహాలు పెట్టుకోవాలంటే మేము నానా యాగి చేసి రోడ్లు ఎక్కి గోల చేసి అరెస్టులు అయితే కానీ మీరు ఆలోచన చేస్తారు. కానీ మీ విగ్రహాలకి మటుకు ఒక క్యాబినెట్, ఒక కమిటీ, ఒక డిపిఆర్ ఇవన్నీ వేసుకొని మా డబ్బులే మళ్ళీ ఆడబెట్టేసి ఇచ్చేస్తారు. వాట్ ఈస్ దిస్? విజ్ఞానవంతమైన నా బీసీ సోదరులారా, ఆలోచన చేయండి. మీ జాతి మహానుభావులకు జరుగుతున్నటువంటి అవమానాన్ని గుర్తించండి. ఇవి ఆదిలోనే మీరు అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో జాతి మనుగడే ప్రశ్నార్థకరం అవుతుంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్.